అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాలను, వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణాన్ని, అక్కడున్న ఆట స్థలాలను, సౌకర్యాలను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. ఇడిఫై స్కూల్ లాంఛనంగా ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ఉన్నత విద్యా ప్రమాణాలతో సుదూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా ఈ విద్యా సంవత్సరం నుండి క్లాసులు ప్రారంభం. కాజీపేట మండలం నాగసానిపల్లి సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకే సచివాలయానికి తాళాలు వేసి వెళ్లిన సచివాలయ సిబ్బంది. ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగిన ప్రజలు. ఎడిఫి విద్యాసంస్థలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ప్రొద్దుటూరు మండల పరిధిలోని కామనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇడిఫి విద్యాసంస్థలను ప్రారంభించిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి. విద్యాసంస్థల ప్రారంభోత్సవ అనంతరం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వగృహానికి విచ్చేసిన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి స్వాగతం పలికిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి. కింద వేయండి మా కింద వేయండి. ఒక నిమిషం సార్ ఇక్కడికి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు, మినిస్టర్ గారికి, పెద్ద ఆయనకు అందరికీ నా నమస్కారములు. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొద్దుటూరులో తీసుకురావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. జీవన్జ్యోతి స్కూల్స్ ఒక ఎత్తు అయితే ఎడిఫై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ స్కూల్ ద్వారా మంచి విద్యను దూర ప్రాంతాలకు పోకుండా ప్రొద్దుటూరులోనే అత్యాధునిక ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తాము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని వసతులు కల్పించి ఏ ఇయర్ కా ఇయర్ ఎప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ అయితే పెరుగుతుందో ప్రతి టెక్నాలజీ యూజ్ చేసుకుని అనుదినం మేము దీనికోసం కృషి చేస్తూ మంచి విద్యను అందించి భావి తరాలకు భవిష్యత్తునిస్తూ భారతదేశం గర్వపడే విధంగా స్టూడెంట్స్ ను తయారు చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏకే అగర్వాల్, ఎండి ఎడిఫై ఎడ్యుకేషన్ హైదరాబాద్ డైరెక్టర్. ఇది పొద్దుటూరులో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది, ఇంక్లూడింగ్ హాస్టల్, డే స్కాలర్ అండ్ గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్. Mr. Amarnath and Mr. Man, they did a really good job. They constructed 1 lakh square feet in first year, which no school, ఏ స్కూల్ చేయదు. అది మా వీళ్ళు చేశారు. హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇంక్లూడింగ్ క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్ ఫర్ డే స్కాలర్. వీ హ్యావ్ దిస్ ఏసీ స్కూల్. ఇది ఐ థింక్ ఫస్ట్ స్కూల్ ఇన్ దిస్ ఏరియా. ఏసీ స్కూల్ ఉన్నది. అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీ, యూ నేమ్ ఎనీ స్పోర్ట్స్ లైక్ క్రికెట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ పూల్, ఇంకా skating, and you name any sports, we have all sports in this school. And best wishes to all promoters, and thanks to parents who trusted us first year. Around 300 admissions we got first year. Thanks to everybody who has really trusted us first year. We have around 10 schools nearby, and Anantapur, Kadapa, Madanpalli, Tirupati, and a few more are coming up next year. So best wishes to them. I know really, I think they will do their best. We trust them, and they'll give best to the students. Thank you. We appoint one more thing. We want to appoint teachers from all India level. This is the first school where in this area teachers are from different states to create a culture in the school. We have a teachers from Calcutta. We have teachers from Bengal, Orissa, North Indian, Marathi, Gujarati, and from Karnataka, and of course
from local state Andhra Pradesh. Thank you and best wishes to everybody. Thank you. కాజీపేట మండలం నాగసానిపల్లి సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకే మూత వేసి వెళ్లిపోయిన సచివాలయ సిబ్బంది. సచివాలయంలో ఉద్యోగస్తులు ఎవరూ లేకపోవడంతో పని మీద వచ్చి వెనుతిరిగిన ప్రజలు. సిబ్బంది లేకపోవడంతో వెనుతిరిగిన ప్రజలు. సచివాలయ సిబ్బందిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరుగుతుంది. సచివాలయాలు కొందరి సిబ్బందికి కాలక్షేప నిలయంగా మారింది. ప్రొద్దుటూరు స్థానిక జమ్మలమడుగు రోడ్డులోని గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలకు ఈ నెల 29వ తేదీన అటానమస్ గుర్తింపు లభించిందని న్యాక్ B++ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, ఇందుకు గాను కళాశాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లకు అలాగే స్టాఫ్కు ప్రత్యేక అభినందనలు తెలిపిన సంస్థ డైరెక్టర్ నాగూర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో గౌతమి ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పామని, పలు శాఖలలో ఉత్తమ విద్య బోధన అందిస్తూ 2023 న్యాక్ గుర్తింపుకు అప్లై చేసినట్టు తెలుపుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో సంస్థను స్థాపించి నేటికి 16 సంవత్సరాలు కావస్తుందని అన్నారు. రిపోర్టర్లకు అందరికీ, పాత్రికేయులందరికీ కూడా నా నమస్సుమాంజలి. 29వ తారీఖు మన గౌతమి మహిళా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీకి అటానమస్ స్టేటస్ యూజీసీ వాళ్ళు ఇవ్వడం జరిగినది. గత 16 సంవత్సరముల నుండి మన గౌతమి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ మహిళల కోసము తప్పించి చాలా ఉద్యోగాలైతేనేమి ప్రతి ఒక్క దానిలోనూ ముందుండి నడిపించి అన్ని విధాల విద్యార్థులకు ఉపయోగపడుతూ వచ్చినది. కాబట్టి ఈ యొక్క గుర్తింపును యూజీసీ వాళ్ళు గమనించి మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేశాము. దానికోసం కూడా ఈ హోదాను మనకు ఇవ్వడం జరిగినది. ఈ హోదా వలన మాకు చాలా మటుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనేమి, స్కాలర్షిప్ డెవలప్మెంట్ అయితేనేమి, పిల్లలకు ప్రతి ఒక్కటి మేము రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేదానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా రావడానికి మాకు సహకరించిన మా ప్రిన్సిపల్ గారు, మా హెచ్ఓడీస్ మరియు మా స్టాఫ్ అందరికీ కూడా మేము అభినందనలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఇటువంటి హోదా ఇవ్వడం అనేది జనరల్గా ఇంతకుముందు చాలా కష్టతరంతో కూడుకున్నది. ప్రజెంట్ డేస్లో ఒక హోదా ఇస్తే ఆ హోదాకు తగ్గట్టు వీళ్ళు బాగా డెవలప్ చేసి బాగా మంచి రిజల్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో ఈ విధమైన నిర్ణయం తీసుకొని యూజీసీ వాళ్ళు ప్రతి ఒక్క సంస్థకు సపోర్ట్ చేస్తూ అన్ని విధాల ముందు ఉంచుతూ వస్తున్నారు. కాబట్టి దీనివలన మాకు కొన్ని మూమెంట్స్ అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేసేదానికి చాలా ముందుకు పోయేదానికి చాలా ఈ స్టేటస్ చాలా ఉపయోగపడుతుంది. మా గౌతమి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్కి విచ్చేసినటువంటి విలేకరులకి మా కళాశాల తరఫున అందరికీ ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము మా కళాశాలను 2009వ సంవత్సరం 3 బ్రాంచెస్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా కోర్సెస్తో స్టార్ట్ చేశాము. ఎంటెక్ కోర్సెస్ కూడా మేము సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో బీటెక్ కోర్సెస్ స్టార్ట్ చేశాము. వాటిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ అండ్ ఎంటెక్ కోర్సెస్ 3 కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశాము. తర్వాత మేము 2023వ సంవత్సరం న్యాక్ నేషనల్ అక్రిడిటేషన్కి మేము మా అప్లికేషన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మాకు 2024వ సంవత్సరం నవంబర్ 14వ తేదీన న్యాక్ నుంచి B++ గ్రేడు 2.88 CGPAతో రావడం అనేది మేము చాలా గర్వపడుతున్నాము. మా మేనేజ్మెంట్ సార్ వాళ్ళు అయినటువంటి డైరెక్టర్ సార్స్ నాగూడ్ సార్ అండ్ బి రవీంద్రారెడ్డి సార్ అండ్ అవర్ కరెస్పాండెంట్ మేడం బాబమ్మ మేడం గారు, తర్వాత మా కో డైరెక్టర్ మేడం శైలుష మేడం గారు, వీళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము మా కళాశాల అధ్యాపకులు అయితే ఎవరైతే ఉన్నారో, తర్వాత స్టూడెంట్స్, మా కళాశాల స్టూడెంట్స్ అందరూ స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, తర్వాత వచ్చేసేసి మాకు అల్యూమినీ మెంబర్స్ ఉంటారు. మా కళాశాలలో బీటెక్ అయిపోయినటువంటి, డిప్లొమా అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని మేము అల్యూమినీ అంటాం. అల్యూమినీ స్టూడెంట్స్, తర్వాత ఎంప్లాయర్స్ అండ్ దెన్ అదర్ ఎవరైతే మాకు పేరెంట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ పేరెంట్సే కాకుండా మాకు ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది సపోర్ట్ వల్ల మేము ఈ న్యాక్ B++ గ్రేడ్ అనేది తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మా కళాశాల తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాము. మేము నవంబర్లో న్యాక్ వచ్చిన తర్వాత యూజీసీ 2F సర్టిఫికేట్ కూడా మేము యూజీసీ నుంచి తెచ్చుకోగలిగాము, న్యూఢిల్లీ నుంచి. దాంతోపాటు మేము ఫిబ్రవరిన అటానమస్ స్టేటస్కి అప్లికేషన్ పెట్టాము.
మా కళాశాలలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు, తర్వాత విద్యా స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, మేము మా పిల్లలకి అకాడమిక్స్తో పాటు మేము ఇచ్చేటటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయితే కావచ్చు, తర్వాత మన కో కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మేము మా కళాశాలలో జరిగిన వాటన్నిటిని సబ్మిట్ చేయడం వల్ల అటానమస్ మాకు ఇన్స్పెక్షన్స్ అనేవి జరిగాయి మార్చిలో. ఆ ఇన్స్పెక్షన్స్ నుంచి మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది యూజీసీ న్యూఢిల్లీకి వెళ్ళడం వల్ల మాకు ఈరోజు మేము అటానమస్ స్టేటస్ అనేది తెచ్చుకోగలిగాము. ఇందులో మేము చేసిన కొన్ని స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము మీకు ముందు చెప్తాము. మేము మా కళాశాలలో మహిళా విద్యార్థులను మాత్రమే, మాది ఉమెన్స్ కాలేజ్, మా మేనేజ్మెంట్ సార్ వాళ్ళు కానీ తర్వాత ఎవరైతే మా గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఉన్నారో చాలామంది మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు కూడా కో ఎడ్యుకేషన్ కాలేజ్ని స్టార్ట్ చేయొచ్చు కదా అని. బట్ మాకైతే మా సార్ వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మహిళల్లో విద్యా నాణ్యతను పెంచాలి, వాళ్ళకు మంచి జాబ్స్ ఇవ్వాలి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వచ్చింటారో వాళ్ళకు మనం మంచి ఉద్యోగాలు ఇచ్చి బయటకు పంపించాలి అనే ఒక్క ఉద్దేశంతో మాత్రమే మా మహిళా కాలేజ్ని అలాగే ఉంచుకొని ఉమెన్స్ కాలేజ్ని మాత్రమే మేము రన్ చేస్తున్నాం. దీనికి మేము ఫస్ట్ నేను ఒక మహిళని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారో ఆ సార్ వాళ్ళందరికీ నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా ఒక మహిళా ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేయడం అనేది నేను చాలా గర్వపడుతున్నాను. దీంతోపాటు మేము మా కళాశాలలో ప్రతి ఒక్క విద్యార్థికి ఈసీఈ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. మాకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ బ్రాంచ్ కూడా ఉన్నాయి మాకు. ఇప్పుడు మేము ట్రిపుల్ ఈసీ ఏవైతే ఉన్నాయో వారిల్లో ఈ సంవత్సరం లాస్ట్ 3 years నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి మేము 100% ప్లేస్మెంట్స్ ఇచ్చి మినిమం 4 లక్షలు, 5 లక్షలు, మ్యాక్సిమం 10 లక్షల వరకు సంవత్సరానికి ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి పంపిస్తున్నాం మా పిల్లలకి. సిఎస్సి పిల్లలు కూడా, కంప్యూటర్ ఇంజనీరింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము 90 to 99% మెంబర్స్కి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి పంపిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. వీటితో పాటు మేము ప్రతి స్టూడెంట్కి ఈవినింగ్ వాళ్ళకి హాస్టల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత మా స్టూడెంట్స్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ప్రతి పల్లె నుంచి బస్సెస్ సౌకర్యం అయితే కల్పించడం జరిగింది. తర్వాత మా కళాశాలలోనే మేము హాస్టల్ వసతి కూడా ఉంది మా పిల్లలకి. మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి చోట మీరు కూడా అబ్జర్వ్ చేశారంటే ప్రతి ఒక్క పాయింట్ మెయిన్ రోడ్డు దగ్గర నుంచి హాస్టల్స్లో కూడా మనకు హాస్టల్ రూములు కాకుండా బయట ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క కార్నర్ని మేము అబ్జర్వేషన్ చేసుకునే విధంగా మాకు సీసీ కెమెరాస్ అనేవి ఒక్కొక్క బ్లాక్లో మాకు 64 to 80 దాకా సీసీ కెమెరాస్ ఉన్నాయి. మాకు ఇలాంటి బ్లాక్స్ టోటల్గా 3 ఉన్నాయి. ఈ 3 బ్లాక్స్ కలిపి మాకు చాలా సీసీ కెమెరాస్ ఉన్నాయి. వాటి ద్వారా మా కో డైరెక్టర్ మేడం శైలుష మేడం, తర్వాత ప్రిన్సిపల్ అయిన నేను ప్రతి నిమిషము వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మేము వాటిని వెంటనే వాళ్ళని సాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ సీసీ కెమెరాస్ వల్ల మాకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఉమెన్ స్టూడెంట్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేము బాగా ఇక్కడ ఏర్పరచగలిగినామని చెప్పేదాన్ని కూడా మేము సంతోషిస్తున్నాము. వీటి ప్లేస్మెంట్స్తో పాటు స్టూడెంట్స్ సెక్యూరిటీ ఇస్తున్నాము. తర్వాత స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు అదర్ యాక్టివిటీస్, అంటే మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఖోఖోలో కానివ్వండి, తర్వాత కబడ్డీలో కానివ్వండి, తర్వాత బ్యాడ్మింటన్లో కానివ్వండి, టేబుల్ టెన్నిస్లో కానివ్వండి, మా కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరము స్టూడెంట్స్ జేఎన్టీయు అనంతపురం టీం తరపున సెలెక్ట్ అవుతున్నారు. దీనికి కూడా మేము నేషనల్స్ కూడా మా స్టూడెంట్స్ ఆడుతున్నారు. కాబట్టి మేము అకాడమిక్స్తో పాటు క్రీడల్లో కూడా ప్రతి ఒక్కరికి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నాము. వీటితో పాటు ఏవైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కల్చరల్స్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మా స్టూడెంట్స్ బయటికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వాటిల్లో కూడా అవార్డ్స్ అనేవి తెచ్చుకుంటున్నారు. ఆ అవార్డ్స్ని కూడా మేము వెబ్సైట్లో అంతా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. మేము ఏదైతే చెప్తున్నామో అవన్నీ మీకు యాక్చువల్స్ చెప్తున్నాము. తర్వాత వీటిని బేస్ చేసుకునేసి ఇవన్నీ మేము సబ్మిట్ చేయడం వల్ల వీటితో పాటు జనరల్గా మాకు జేఎన్టీయు అకాడమిక్ సిలబస్ని బేస్ చేసుకునేసి, రెగ్యులేషన్స్ని బేస్ చేసుకునేసి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అనేవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మేము ఆ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో పాటు తర్వాత మూక్స్ క్లాసెస్ అని, స్వయం క్లాసెస్ అని, ఇంటర్న్షిప్స్ అనేవి మేము నాట్ ఓన్లీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్తో కాకుండా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళను అటెంటివ్గా ప్రతి ఒక్క పారిశ్రామికంగా, అంటే వాళ్ళకు నాట్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా టెక్నికల్ పరంగా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మేము ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నాము, ఇంటర్న్షిప్స్ చేయిస్తున్నాము. అలా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేదానికి మేమైతే మా కళాశాల మేనేజ్మెంట్ సపోర్ట్తో
ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము అన్నీ అందించగలుగుతున్నామని చెప్పడానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన అహోబిలాపురం ప్రభుత్వ పాఠశాలను, వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణాన్ని, అక్కడున్న ఆట స్థలాలను, సౌకర్యాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల శనివారం పరిశీలించడం జరిగినది. అనంతరం ఆమె మాట్లాడుతూ పులివెందులలో ఎక్కడా లేని విధంగా క్రీడా మైదానంలో ఒక్కొక్క స్పోర్ట్స్కు సంబంధించి హాకీ, వాలీబాల్, బేస్బాల్ సంబంధించి కోర్టులను ఏర్పాటు చేసి క్రీడలకు వచ్చే వారి కోసం రూమ్లో వసతులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించుకోవడానికి కావాల్సిన పూర్తి సౌకర్యాలను, ఇక్కడ వచ్చిన గెస్టులకు, క్రీడాకారులకు కావాల్సినంత సౌకర్యాలను కల్పించడం జరిగిందని, అనంతరం అహోబిలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అధునాతన టెక్నాలజీతో భవనాలను నిర్మించి అద్భుతమైన తరగతులు నిర్మించి విద్యార్థులకు ఆట స్థలం ఏర్పాటు చేయడం జరిగిందని, పాఠశాలల అభివృద్ధి వైసీపీలో బాగుందని కూటమి నాయకులే ఒప్పుకున్నారని అన్నారు. స్థాపించినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది ఇవాళ దాన్ని సందర్శించడం జరిగింది. అంటే చాలా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి, ఓకే. కానీ ఇక్కడ అకామిడేషన్ కూడా, అంటే ఇప్పుడు ఏదైనా నేషనల్ గేమ్స్ హోస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడే ఒక అకామిడేషన్ కూడా ఉండేలాగా అంత దూరదృష్టితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో 28 కోట్ల నిధులతో ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశం ఇది, ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్. మరి ఈ రోజున ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చాలామంది భావితరాల ఫ్యూచర్ స్పోర్ట్స్ స్టార్స్ని నేను చూడడం జరిగింది. చిన్న పిల్లలు 2వ క్లాసు 1వ తరగతి అక్కడి నుంచి కూడా మొత్తం 10th ఇంటర్ చదివే పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ చూస్ చేసుకుని ఆడుతూ, అంటే కోచ్లు కూడా ఆ పిల్లల్ని వాళ్ళు ఎంచుకున్న స్పోర్ట్స్లో ఎక్సెల్ చేసే విధంగా ట్రైన్ చేస్తూ జూనియర్ ఇండియా క్యాంప్స్ని కూడా హోస్ట్ చేసినటువంటి ఘనత ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి దక్కింది. మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పులివెందుల్లో. అలాగే ఈ గవర్నమెంట్ హై స్కూల్ అహోబిలపురం పులివెందుల ఈ హై స్కూల్ని వాళ్ళు చూస్తే ఒక క్లాస్ రూమ్, అంటే ఒక ఫ్యూచర్ అంతా కూడా ఆ క్లాస్ రూమ్లో ఉంటుంది, భవిష్యత్ అంతా కూడా ఆ క్లాస్ రూమ్లో ఉంటుంది. ఏ పిల్లాడు ఏమవుతాడో తెలియదు. అంత గొప్ప ప్లేస్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే, నాకు జగనన్న ప్రవేశపెట్టిన చాలా పథకాల్లో చాలా ఇష్టమైన పథకం నాడు నేడు. నేను చాలా చోట్ల చెప్పాను ఇదివరకు కూడా. అంటే నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను కాకినాడలో. నాకు తెలుసు గవర్నమెంట్ హై స్కూల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది. ఆడపిల్లలు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకోవాలంటే వాష్రూమ్స్ దగ్గర నుంచి కూడా ఎంత ఇబ్బందులు పడతామో నాకు తెలుసు, నేను అనుభవించాను. కానీ ఈ రోజున ఈ స్కూల్ చూస్తే జగనన్న ఆధ్వర్యంలో అప్పట్లో ఎంత బాగా దీన్ని డెవలప్ చేశారు అనేది వాళ్ళని కళ్ళారా చూశాను. ప్రతి ఫ్లోర్కి గర్ల్స్కి బాయ్స్కి కూడా సెపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి. మొత్తం 48 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మొత్తం 2.5 కోట్ల వ్యయంతో తీసుకున్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా, అంటే మొత్తం 1.34 వంతు గ్రౌండ్కి వదిలేశారు. అంటే పిల్లలు చదువుకోవడం మాత్రమే కాదు, ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి మొత్తం గ్రౌండ్కి వదిలేశారు. ఆ గ్రౌండ్కి వెళ్ళడానికి కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించి, మధ్యలో మెయిన్ రోడ్ ఉండడం వల్ల మళ్ళీ పిల్లలు రోడ్ దాటడానికి ఇబ్బంది అవుతుందని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించి, అంటే ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ. అంటే ఒక స్కూల్ నుంచి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళడానికి స్టూడెంట్స్కి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ స్కూల్ ఎంత అద్భుతంగా ఉందంటే, లోపల స్కూల్ బెంచెస్ కానీ, ఇంకా దాని గురించి నేను చెప్పేదే ఉంది. ఈ రోజున కూటమి అధికారులే మెచ్చుకున్నారు జగనన్న తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి గవర్నమెంట్ హై స్కూల్స్కి. వాళ్ళే ఆశ్చర్యపోయారు, వాళ్ళే ఒప్పుకున్నారు, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మరి ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రధానమంత్రి రైజింగ్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా ఈ స్కూల్ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది అంటే ఆ ఘనత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలా వద్దా అని ఆలోచించేటువంటి ప్రతి తల్లిదండ్రులకి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ ఒక ఉదాహరణ. ఈ ఒక్క స్కూల్లోనే 600కి ఎస్ఎస్సి బోర్డులో 576 మార్కులు సాధించినటువంటి ఘనత కూడా ఇక్కడ చదివిన పిల్లలకి ఉంది. అంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎంతగా అభివృద్ధి చెందాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అని ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు ఏవి మనం మర్చిపోకూడదు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మనం మర్చిపోయినా కూడా తరతరాలు గుర్తుపెట్టుకునేలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే దాంట్లో భాగంగానే ఈ రోజున పులివెందుల్లో గవర్నమెంట్ హై స్కూల్ని అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ని విజిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముందుకు మళ్ళీ తీసుకొస్తాము. అంటే చాలా కార్యక్రమాలు చేశాం కానీ సరిగ్గా వాటిని చెప్పుకోలేక. వేంపల్లి పట్టణంలోని గండి రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రణవ్ డ్రింకింగ్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను శనివారం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డి ప్రారంభించారు. సమీపంలోని స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, వేణుతో పాటు ఇతర మండల వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లాస్ట్ నైట్ ఉన్నట్టు ప్రతినిధులు అమ్మయ్య లాస్ట్ నైట్ ఉన్న ప్రతినిధులు లారీ అంటాడా అంజలి మల్లయ్య అంటాడా అంటే మీ గ్రూప్ జరుగుతున్నారు కదా నువ్వు అది ఈ మధ్య అనేటువంటి బయటకు అన్ని వాటర్ వాళ్ళనే వస్తాను ఆ వాటర్ నీళ్ళ చెంగ వెళ్ళిపోతున్నాయి తో పాటు కలిసి నీళ్ళ కూడా వెళ్ళిపోతాయి కరెంట్కి వస్తే అన్నం బాగుంటుంది ఈరోజు ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, అలాగే ప్రొద్దుటూరు మాజీ మండల అధ్యక్షులు నంద్యాల రాఘవరెడ్డి. ఈ కార్యక్రమంలో రాజపాలెం మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వరరెడ్డి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ మెంబర్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపర్ జాగిర్ అహ్మద్, రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, రాష్ట్ర కేసీ కెనాల్ వైస్ చైర్మన్ లక్ష్మీపేట గురువురెడ్డి, బచ్చెల ప్రతాప్, ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, కౌన్సిలర్ వైఎస్ మొహమ్మద్ గౌసు, తెలుగుదేశం పార్టీ నాయకులు అరకటవేముల కృష్ణారెడ్డి, మార్తల గురురెడ్డి, పోసా భాస్కర్, మీగడ చంద్ర, సోమ బాలయ్య, చీమల రాజశేఖర్, నవీన్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.